బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 4 ఏళ్ల క్రితం తమ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి గుంజుకున్న వైనానికి ఇప్పుడు కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకత్వ వైఖరితో విసిగి వేసారి ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైతం కాంగ్రెస్లోకి ఆకర్షించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది టీ కాంగ్రెస్. త్వరలోనే దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీ నేతల కోసం రూపొందించిన ఓ నివేదికను పార్టీ హైకమాండ్ కు సమర్పించారు. అందులో పార్టీ నేతలు, శ్రేణులు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. 5 నెలల పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరాటంకంగా జనంలో ఉంటూ పార్టీ విధానాలను, హామీలను ప్రజలకు తెలియజేసేలా యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు. దీనికి పార్టీ అధిష్టానం ఆమోదముద్ర వేసిన తర్వాత దాన్ని అమల్లోకి తెస్తారు. ఆ నివేదికలో పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్తో పాటు పార్టీని బలోపేతం చేయడానికి వివిధ పార్టీల నుండి బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి ఓ జాబితా రూపొందించారు. అందులో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరో మరో జాబితా తయారు చేశారు. ఎవరిని తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందో కారణాలతో వివరించారు. ఈ జాబితాకు కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తర్వాత చేయాల్సింది ఇక్కడ చేస్తారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ జాబితాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వారిలో 12 మంది ప్రస్తావన ప్రత్యేకంగా ఉంది. ఆ 12 ఎవరంటే 4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన వారే. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానం నుండి కూడా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఓడింది. దీంతో కాంగ్రెస్ బలం 18కి పడిపోయింది. సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2019 జూన్ మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది టీఆర్ఎస్. ఒకే రోజున 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను కలిసి తాము కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ శాసనసభా పక్షంలోని మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం చేయాల్సిందిగా స్పీకర్ కు లేఖ రాశారు. 18 మంది ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షంలో 12 మంది విలీనం కావడంతో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం నుండి తప్పించుకోగలిగారు. పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోవడంతో కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. దాంతో ప్రతిపక్ష హోదా కూడా పోయింది. అసెంబ్లీలో మజ్లిస్ పార్టీకి 7 ఎమ్మెల్యేలు ఉండడంతో మజ్లిస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. అప్పుడు అలా టీఆర్ఎస్ గ్యాలానికి చిక్కిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో తమకి టికెట్ ఇస్తామంటే మరో మాటే లేకుండా కాంగ్రెస్ లో చేరతామని వారు భరోసా ఇచ్చారట. వారిలో ఎవరి వల్ల పార్టీకి విజయావకాశాలు పెరుగుతాయి, ఎవరి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండే పరిస్థితి ఉండదు అన్న అంశాలపైన అధ్యయనం చేసి నివేదికలో పొందుపరచారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఎవరు పార్టీలో చేరుతానన్నా లాభ నష్టాలు బేరీజు వేసుకుని వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మొదటి నుంచి బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నేతల్లోనూ కొందరు కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరైతే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రాదన్న ఆందోళనతో ఉన్నారని అంటున్నారు. అటువంటి వారు కాంగ్రెస్ లో చేరితే బెటర్ అని భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కు గిరాకీ పెరిగింది. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు సైతం త్వరలోనే కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయం జరిగిపోయిందంటున్నారు. బహుశా వారి చేరికను అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని అంటున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో వారిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ వైపు చూస్తున్న ఇతర పార్టీల్లోని నేతలకు కూడా సంకేతాలు పంపినట్లు అవుతుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
అయితే పొంగులేటి జూపల్లి కోసం బీజేపీ కూడా ప్రయత్నాలు మానలేదంటున్నారు. కాకపోతే బీజేపీలో చేరడానికి నేతలు ఇప్పుడు సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. ఆ మాటకొస్తే బీజేపీ నుంచి కూడా కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టేశారని అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వం అయితే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఇటీవల ఈటెల ఫామ్ హౌస్ లో పొంగులేటి జూపల్లిలతో భేటీ అయ్యారు ఈటెల. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ ఆ ఇద్దరు మాజీ బీఆర్ఎస్ నేతలకు బీజేపీలోకి ఆహ్వానించేందుకే భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో తాను వారిని కౌన్సిలింగ్ చేద్దామని పిలిస్తే వాళ్లే రివర్స్ లో తనకి కౌన్సిలింగ్ చేస్తున్నారని చమత్కరించారు. పొంగులేటి పెట్టబోయే కొత్త పార్టీలోకి ఈటెలను ఆహ్వానించి ఉంటారని ప్రచారం కూడా జరిగింది. పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరడం నిజమైతే ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. చేరికలను పక్కన పెడితే ఎన్నికల నగారా మోగేలోపే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిత్యం జనంలోనే ఉండేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారట కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం. రోజూ జనంతో ఉంటూ ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెంచుతూ కేసీఆర్ ను ట్రాప్ చేయాలనేది వ్యూహంగా చెబుతున్నారు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా విమర్శలు చేయడంతో కేసీఆర్ దానిపై స్పందించక తప్పలేదు. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న కాంగ్రెస్ నే బంగాళాఖాతంలో కలిపేయాలంటూ పదే పదే ప్రజలకు పిలుపునివ్వడం ద్వారా ధరణి పోర్టల్ ను సమర్థించే ప్రయత్నంలో ఉన్నారు కేసీఆర్. అయితే ఇతర ప్రజా సమస్యలను కూడా కాంగ్రెస్ లేవనెత్తుతూ ముందుకు సాగితే కేసీఆర్ ను చక్రబంధంలో ఇరికించినట్లవుతుందని నివేదికలో అసలు ప్లాన్ గురించి వివరించారట సునీల్. పీసీసీ, సీఎల్పీ నేతల బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. తెలంగాణ సెంటిమెంటును రాజేస్తూనే ప్రజా సమస్యలకు పెద్దపీట వేయడం, రకరకాల డిక్లరేషన్లతో ప్రజలను ఆకట్టుకోవడం చాలా అవసరమని నివేదికలో సూచించారు. దీంతో పాటు అనుబంధ విభాగాలతో ఆయా రంగ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇలా ఎవరికి వారు కార్యక్షేత్రంలో ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే రిపోర్ట్ సునీల్ ఇచ్చారట. ఈ రిపోర్టులోని అంశాల ఆధారంగానే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ ఉండనుందని, ఇక ఇదే ఎన్నికల శంఖారావంగా భావించొచ్చని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. సునీల్ టీం ఇచ్చిన నివేదిక బాగానే ఉందని టీ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కానీ ఆ రిపోర్టును అమలు చేయడం సాధ్యమవుతుందా అనేదే $1 మిలియన్ ప్రశ్నగా ఉందనే టాక్ నడుస్తోంది.